అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ ప్రసాద్. నిన్న జరిగిన నరేంద్ర మోడీ గారి విశాఖ పర్యటన 2,08 కోట్ల ఉద్ఘాటనలు, తదనంతరం దేవదేవుడైన తిరుపతిలో జరిగిన దుర్ఘటన, అలాగే కేటీఆర్ గారికి ఇవాళ ఏసీబీ ఎంక్వైరీకి పిలవడం, ఈ 3 అంశాలని కొంచెం ఆద్యంతం గమనించగలిగితే, మొదటిది విశాఖ పర్యటనలో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి విభిన్న పంథాలో, అంటే మనం గమనిస్తే సాధారణంగా ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మొనాటమీ ఉంటుంది. ఎప్పుడైనా నాకన్నా టాప్ ప్రయారిటీస్ నా స్టేట్ అనుకుంటాడు. అలాంటి దగ్గర మన ధర్మ పోరాట దీక్షలు, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షల సందర్భంగా నరేంద్ర మోడీకి ఎంట్రీ లేదన్న ఒక పోస్టరు, అండ్ నిన్న ఆయన్ని వెల్కమింగ్ చేస్తున్న కొన్ని పోస్టర్స్ కనుక గమనిస్తే, ఒక ఉప ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు, అండ్ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారితో పాటు షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారి యొక్క ఫోటోతో వెల్కమింగ్ చెప్తూ ఎయిర్పోర్ట్ దగ్గర వంగి నమస్కారాలతో ఎదుర్కొన్న విధానాలు అవన్నీ చూస్తే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర చూసుకోగలిగితే, నాకు ఆర్థిక శాస్త్రం పట్ల అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న గౌరవంతో కొన్ని విషయాలు చెప్తలుచుకున్నాను. 2014లో రాష్ట్ర విభజన అనంతరం మనకి విభజన హామీల్లో ఉన్న రైల్వే జోన్ ఏదైతే, ఇన్ కేస్ అది కనుక ఫస్ట్ 2 ఇయర్స్లోనే కనుక విశాఖ రైల్వే జోన్ శాంక్షన్ అయ్యి ఉంటే, ఈ దగ్గర 8-9 సంవత్సరాల రెవెన్యూ మాడ్యూల్తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పుష్టికి ఎంత సహకరించి ఉండును. అంటే నాకన్నా అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తే దాన్ని వెల్కమింగ్ చేస్తే ఎంత బాగుండును అనిపించి ఉండును. దానికి తగ్గట్టుగా ఆయన, మీ రాజ్యాంగం గమనిస్తే 9 సంవత్సరాలు, అంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక జమానా లేట్ అన్నట్టు 9 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల విభజన హామీల గ్యారంటీలు ఎప్పుడైతే కంక్లూడ్ అయిన తర్వాత 11వ సంవత్సరంలో గత జనవరిలో ప్రామిస్ చేసింది ఈ జనవరికి ఓపెనింగ్ చేస్తే, అది మాలాంటి వాళ్ళు అయితే ఆశ్చర్యానికి గురయ్యాం. బట్ ఆయన ఎట్లా ఆశ్చర్యానికి గురి కాలేదో నాకు అర్థం కాలే. దానికి ఇంకా అపార అనుభవం ఉన్న నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తే అంత, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంటే అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ప్రయోజనాల మీద పూర్తి అవగాహన లేకుండా ఏమో పొగడొచ్చు. కానీ వాళ్ళ బాటలోనే ఈయన కూడా అదే జింగిజిక్కం భజన బాటలు పాడుతున్నట్టుగా అదే టైప్లో, అదే మొనాటమీని ఎక్కడ బ్రేక్ కాకుండా ఆయన ఆద్యంతం ఆ స్థాయికి ఎత్తడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇంత రాష్ట్రం మీద ప్రయోజనాల మీద పట్టున్న మీరు గతంలో మీరు ఒకసారి గమనించుకోగలిగితే, నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర రవాణా సంస్థని మెరుగుపరచడానికి ఆనాటి రహదారుల్ని 6 ట్రాక్ రోడ్స్, 8 ట్రాక్ రోడ్స్, అండ్ ఆ దగ్గర నాకు తెలిసి 13 జిల్లాల్లో విభజన హామీల తర్వాత విభజించబడిన రాష్ట్రంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 6 జిల్లాల్ని కనెక్ట్ చేస్తూ బెంగళూరు నుంచి చెన్నై మీదుగా వస్తున్న హైవేని చూసుకోగలిగితే, ఆనాటి ఆయనలో ఇట్స్ ఎ ఫస్ట్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకున్నాను నేను 6 జిల్లాలకి. తదనంతర ప్రభుత్వంలో దాన్ని 3 జిల్లాలకు కుదించి ఇవాళ దాని ఓపెనింగ్లు, దానికి ఒక శంకుస్థాపనలకి, దాని మీద ఇవాళ నరేంద్ర మోడీ గారు 2,08,000 కోట్లలో లెక్క చెప్తే, తర్వాత ఇంత ఆర్థిక శాస్త్రం మీద అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మీరు ఇంకొకసారి గమనించుకోగలిగితే, ఎన్టీపీసీ సమన్వయంతో హైడ్రో ప్రాజెక్ట్ని దగ్గర 44,050 కోట్లతో ఎప్పుడైతే దాన్ని శంకుస్థాపనకి నోచుకుందో, ఇప్పుడున్న సినారియోలో నిన్న ఆర్బీఐ డేటా కూడా ఇచ్చింది చాలా క్రిస్టల్ క్లియర్గా. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ టు సస్టైన్ యాజ్ ఫర్ యాజ్ రూపీ వాల్యూ ఈజ్ కన్సర్న్. ఇవాళ రూపీ కూడా ఆర్బీఐ డేటా ప్రకారం ఎంత డైల్యూట్ అయిందో కూడా చూస్తూ, ఈ తరుణంలో ఇవాళ ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థతో సంధానపరుచుకుంటూ ఒక 44,050 కోట్ల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్తో వాట్ సార్ట్ ఆఫ్ అవుట్కమ్ వీఆర్ గోయింగ్ టు అరైవ్ అన్న దగ్గర, ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్లో ఈ సోలార్ పవర్ ఎనర్జీస్ మీద ప్రత్యేకమైన ఫోకస్ చేస్తూ, ఆనాటి టైంలో మీరు కోల్ ప్రొడక్షన్కి, హైడ్రో ప్రొడక్షన్కి అవకాశం ఉండి కూడా 2014-19 టెన్యూర్లో ఒప్పందాలకి ఆమడ దూరంలో ఉండి, కాస్ట్ వైజ్గా కొంచెం తక్కువైనా సరే సెకీతో ఒప్పందానికి మీరు సోలార్ ఎనర్జీకి మొగ్గు చూపించిన ఉదంతాన్ని ఇంకొకసారి పునర్నమనం చేసుకోగలిగితే, ఈ కంపారిజన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. అట్లాగే ఏ ల్యాండ్ అలొకేషన్ జరగలేదు వైజాగ్ రైల్వే జోన్ కన్నా దగ్గర, ఆ అపవాదును 10 సంవత్సరాలు బట్టి మోసుకుంటూ వస్తూ ప్రభుత్వాలను ప్రజలైతే మార్చారు. కానీ మీ ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ మీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఏ ల్యాండ్ విషయంలో ఆ ఎయిర్ క్లియర్ చేస్తూ లాస్ట్ ఇయరే ఆ ల్యాండ్ అలొకేషన్ జరిగింది. దానికి అనుగుణంగా 149 కోట్లతో. మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, రీసెంట్ పాస్ట్ బడ్జెట్స్లో కూడా విశాఖ రైల్వే జోన్కి బడ్జెట్ అలొకేషన్స్ లేవు. అట్లీస్ట్ ఇప్పుడున్న గౌరవ ఎంపీలతో అయినా సరే మీరు రాబోయే బడ్జెట్ సెక్షన్స్లో, అది ఖచ్చితంగా అది పార్లమెంట్ సెక్షన్ బడ్జెట్ సెక్షన్సే కాబట్టి, దాంట్లో
ఖచ్చితంగా మన విశాఖ రైల్వే జోన్కి ప్రైమరీ ఫోకస్గా అండ్ ప్రైమా ఫైజ్గా ఫైనాన్షియల్ అలొకేషన్స్ కనుక జరిగితే అట్లీస్ట్ రాబోయే రోజుల్లోనైనా విశాఖ రైల్వే జోన్ ఒక అడుగు ముందుకెళ్తుందన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు నరేంద్ర మోడీ గారిని మనసావాచ కర్మ నమ్మొచ్చు, లేకపోతే గుడ్డిగా కూడా నమ్మొచ్చు. ఎందుకంటే రెండోసారి రాజ్యాధికారం కోసం అవకాశవాదం కోసం తెరలేపుకునే కార్యక్రమంలో మీరు అనుసంధానపరచుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు త్రూగా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియలిస్టిక్ వే యాజ్ ఫర్ యాజ్ ఏపీ విభజన హామీలు అన్న విషయంలో చూస్తే ఈ రోజు కూడా మనకి ఎక్కడ ఫుల్ఫిల్మెంట్ కాకుండా కేవలం తాత్కాలిక ఉపశమనాలతో మనని ముందుకు తీసుకెళ్తున్న ఉదంతంలో అండ్ ఫైనాన్షియల్ అబిలిటీతో ఫైనాన్షియల్ సస్టైనిటీ వచ్చే దగ్గర ఉదాహరణకి అమరావతి మీరు నేను అభూత కల్పనలను ఒక ఊహకందని ప్రామిసెస్ కింద నేను అందుకు అభివర్ణిస్తానంటే అమరావతికి ఇదే వ్యక్తి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారు చెమ్ముడు నీళ్లు మట్టి పోసి వెళ్ళిపోయిన తర్వాత ఆ శంకుస్థాపన యొక్క సాయం చోటి ఈ రోజు దాకా అమరావతి రాజధాని కాదా అన్న అంబిగ్యూటీలను ఇంకా డ్రైవ్ అవుతున్నాం. ఎందుకంటే మీ టెన్యూర్ 7 నెలలు వచ్చిన తర్వాత కూడా ఇంకా అమరావతిని అథెంటికేటివ్గా రాజధాని కింద ఇప్పటికి కూడా అనౌన్స్ చేయకపోకుండా గవర్నమెంట్ గజిటే రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మళ్ళీ ఇదే శంకుస్థాపన రైల్వే జోన్ విషయంలో కానీ విశాఖలో మిగిలిన జరిగిన ఇనాగరేషన్స్ కనుక ఆద్యంతం మీరు గమనించుకోగలిగితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందా, లేకపోతే 4 అడుగులు ముందుకి 10 అడుగులు పరుగు అందుకుంటుందా అన్నది ఖచ్చితంగా ప్రశ్న కింద ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే విభజన హామీలు దట్ మినిమం 10 years ఎగ్జిక్యూషన్ అన్న దగ్గర ఎగ్జిక్యూషన్కే నోచుకోకుండా హామీలు నీటి రాతల్లాగా నీటి మీద బుడగల్లాగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఆ విషయానికి వస్తే ఇక్కడ నిన్న రాత్రి జరిగిన ఒక అంశాన్ని తిరుమలకి ఎప్పుడైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దగ్గర రోజుకి 70,000 దర్శనాలు 10 రోజులు ప్రోగ్రామ్ అన్నప్పుడు 7 లక్షలు. ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల నాకు తెలిసినంత వరకు ఇంత తొక్కిసలాట్లో దగ్గర 6-7 మంది ప్రాణాలు పోవడం ఎంతవరకు సమంజసం. వాళ్ళ ఆత్మకి శాంతించాలని నేను ఆ విశ్లేషణ ఇవ్వకముందు అభం శుభం తెలియని దైవాంశ సంబోధుని వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఈ టీటీడీ బోర్డు యొక్క బుర్రతకు అనాలోచనతో సునాయాసంగా దర్శనం చేయిస్తామన్న అనాలోచన అని చెప్పి దాన్ని అభివర్ణిస్తూ వైకుంఠానికి పంపించిన ఉదంతం కనుక గమనించగలిగితే నేను ఒక విషయం కరాఖండిగా చెప్పదలుచుకున్నా. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం ఈ రోజు దాకా ఉన్న హిస్టరీలో సర్వదర్శనం రద్దు అన్నది ఈ రోజు దాకా తిరుమల దేవస్థానంలో జరగలేదు. నాకు తెలిసి ఒక పెద్ద జీగారు అక్కడే ఉంటాడు, ఏం చేస్తాడో దేవుడికి కూడా తెలియదు. చిన్న జీగారు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటాడు. సర్వదర్శనాలు అడ్డుకునే హక్కు ఈ టీటీడీ చైర్మన్కి ఎవరిచ్చారు డిస్క్రిప్షన్. రెండోది ఇవాళ మీకు నాకు తెలిసినంత వరకు టీటీడీ చైర్మన్ కానీ ఈవో కానీ ఎడిషనల్ ఈవోలు ఎవరైతే ఉంటారో అలాగే ఎస్పీ గారు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాల విషయంలోనూ వాటిలోనూ వాట్ సార్ట్ ఆఫ్ ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటారన్నది ఆద్యంతం గమనించగలిగితే ఆ టెక్నికల్ కమిటీ యొక్క సారాంశం అవుట్కమ్ని ఇవాళ మీరు గమనించగలిగితే ఇట్స్ అ ట్రాష్ అండ్ మెజరబుల్ ఫెయిల్యూర్ కింద దాన్ని అభివర్ణించాలి. ఎప్పుడైతే ఈ విధమైన దర్శనాలకి కనీస బాధ్యత వహించకుండా ఈ చైర్మన్ని ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి ఎప్పుడైతే వెళ్ళారో ఫస్ట్ అక్కడ వాళ్ళని పరామర్శించిన తర్వాత ఏ జాగాల్లో ఏ విధంగా జరిగాయని ఒక డిఎస్పీ లాంటి వాడిని అభిసంస్థను చేయడం కాకుండా ఫస్ట్ ప్రైమా ఫేస్గా సంబంధిత ఈవోని, ఎందుకంటే ఈ శ్యామలరావు గారు ఎప్పుడైతే తిరుపతిలో అడుగుపెట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజుకో దరిద్రాన్ని ఎత్తుకొచ్చి దేవదేవుడికి జరగవలసిన ఏవైతే కైంకర్యాలు ఉంటాయో వాటిలన్నిటికీ భ్రష్టు పట్టిస్తున్న ఉదంతంలో ప్రైమా ఫేస్గా చైర్మన్ని ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కలెక్టివ్ డెసిషన్ బై ద బోర్డ్. సో చైర్మన్ అండ్ ఈవో టు బి సస్పెండెడ్ ఫస్ట్ సస్పెన్షన్ చేసి ఓ సింగిల్ జడ్జి ఇన్వెస్టిగేషన్తో, ఎందుకంటే ఇది ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. నిన్న టీటీడీ చైర్మన్ ఇచ్చిన ప్రెస్ నోట్లోను ప్రెస్కి మాట్లాడుతూ ఒక కాన్స్పిరసీని అడ్రస్ చేశాడు. ఏదో గలాబాలు జరిగితే ఏదో తేడా జరుగుతుంది అన్నది. రెండోది ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పార్కుల్లో ఏదో బందిల దొడ్లో ప్రజలు ఆవుల్ని గేదెల్ని బంధించినట్టు ప్రజల్ని ఆ విధంగా బంధించే హక్కు ఎవరిచ్చారు? పైపచ్చు 70,000 దర్శనాలకు గాను టిక్కెట్లకి ఈరోజు రేపు అన్న దగ్గర ప్రైమా ఫేస్గా పొద్దు నుంచి 3 లక్షల పైచీలకు తిరుపతిలో కేంద్రీకృతమైనప్పుడు నాకు తెలిసి తిరుపతి దేవస్థానంలో పై దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఉచితంగా వాటరు, భోజనం, పాలు, చిన్నపిల్లలకి పాలు, ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని కైంకర్యాలు ప్రజలకు అందజేసే చర్యల్లో ఏ విధమైన చర్య లేకుండా పార్కుల్లో బంధించిన ఉదంతాన్ని కనుక ఆద్యంతం గమనిస్తే ఎవరిచ్చారు వీళ్ళకి సూపర్లేటివ్ డిస్కషన్స్? సర్వదర్శనాలు రద్దు చేసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? సర్వదర్శనాలకి ప్రత్యామ్నాయంగా తిరుమలకి పైకి కొండ మీదకి రావాలంటే కిందన టోకెన్ లేనిదే పైకి రావద్దు అని నియంత్రించే శాసనాలు చేసే అంత సామర్థ్యం ఈటీటీయూకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? వీటన్నిటి సారాంశంలో ఇంత అపార ప్రాణ నష్టం జరిగినప్పుడు బాధ్యతారాహిత్యమైన చర్యల కింద వీడు అభివర్ణించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ప్రతిస్పందనగా ఫస్ట్ స్పాంటేనియస్గా వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఎంక్వైరీ కమిటీ దానికి తోడు అగ్గి కాజ్యం పోసినట్టు ఇవాళ గౌరవ హోంమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి
అదే కాన్స్పిరసీ థియరీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఒక అభం శోభం తెలియని దేవదేవుడి సన్నిధికి వచ్చిన భక్తుల యొక్క ప్రాణాలు హరించడానికి ఎవరిచ్చారు వీళ్ళకి డిస్క్రిప్షన్స్? ఈ ప్రాతిపదిక మీద ఎప్పుడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ అపచారాల ప్రాతిపదిక మీద గత 7 నెలల బట్టి కంటిన్యూస్గా ఇదే నాన్సెన్స్ జరుగుతున్నప్పుడు, బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినప్పుడు, ఎంటైర్ కమిటీది రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు, స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరిని సస్పెండ్ చేసిన తర్వాత దాని మీద ప్రచారాలు ఉంటాయి. దీని మీద ప్రతిస్పందించతో చింతామోహన్, ఏం బాబు మాజీ ఎంపీ అయినందుకు 4 ఏమైనా టికెట్లు దర్శనాలకి ఏమైనా అప్రహెన్షన్స్ ఉన్నాయా? లేదంటే ఇంత పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలువురించి మొత్తం ఎవరెవరికైతే టోకెన్లు ఇవ్వాలో వాళ్ళందరికీ టోకెన్లు ఇచ్చుకున్న తర్వాత ఏదో కంటి తుడుపు జరిగా సామాన్య మానవుల్ని ఆ రద్దీల్లోని ఇబ్బడి ముబ్బడిగా తోసేస్తుంటే ఏంటి ఆకలి దప్పులు కలమటించి చనిపోయారని చెప్తున్నావా? ఇదే ఇందిరాగాంధీ గారి మీద రాజీవ్ గాంధీ గారి మీద జరిగిన దమనకాండకి వాళ్ళకి ఆకలి దప్పులకే ప్రతిస్పందించి వాళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి చంపేశారా? తెలివి తెలివి లేకనా? లేదంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకి చిరతలు వాయిస్తాను కానీ దర్శన భాగ్యం కలగదని ఏమన్నా మీరు పంపించే టికెట్లకి టోకెన్లకి పంపించే వాళ్ళకి దర్శనాల భాగ్యం కలగదని దీంట్లో ఇప్పుడున్న కాంగ్రెస్కి ఉన్న పాపానికి కూడా మీ శర్మలం అడుగుజాడలు నడుస్తూ ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే మీరు కూడా భజన కార్యక్రమంకి ఏమైనా తెరలేపారా? ఇవన్నీ గమనిస్తే బాధ్యతాయుతంగా ఉండవలసిన విశ్వ హిందూ పరిషత్తులు లాంటివి కూడా ఈ దేవదేవుడి సందుల్లో జరుగుతున్న ఈ కైంకర్యాల విషయంలో జరుగుతున్న అపచారాల మీద కూడా ప్రతిస్పందించకపోతే, భానుప్రకాష్ ఎక్కడ 24/7 ఉంటాడు? ఆయన బీజేపీ పరంగా వచ్చిన టీటీడీ బోర్డు మెంబరు ఇలాంటి చర్యలను కూడా ఖండించకుండా, హేమైన విషయాల కింద పరిగణించకుండా, ఈ టీటీడీ బోర్డులో ఉన్న పాపానికో లేదా దేనికో కానీ నోరు కట్టుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఈ విధంగా సర్వదర్శనాలు కూడా రద్దు చేసేంత డిస్క్రిప్షన్స్ ఉన్నప్పుడు బోర్డు మెంబర్గా మీ ప్రతిస్పందన కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ టైం నియంత్రించడం అనేది ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల అన్నది మాత్రం ఫస్ట్ టైంగా అభివర్ణించబడుతుంది. ద సేమ్ సినారియో ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్లో చూసుకుంటే, కేటీఆర్ గారు ఇవాళ గౌరవ ఏసీబీ గారి దగ్గర ఆల్మోస్ట్ 4 గంటల పైచలకి ఆయన్ని కంటిన్యూస్గా ఎంక్వైరీ నడుస్తుంది. ఈ సారాంశం, దీని అవుట్కమ్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దగ్గర చూసుకుంటే, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, ఇవాళ కన్నా, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి కూడా చూసుకుంటే మొదటి 2 రోజులు సిబిఐ ఎంక్వైరీలో ఏమీ లేదు అనుకున్నప్పుడు 3-4 రోజుల్లో వచ్చిన ఉపద్రవం అరెస్ట్ దాకా లీడైంది. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ గౌరవ హైకోర్టు కూడా ఆయనకి ఒక చిన్న వెసులుబాటు ఇచ్చింది. ఏమంటే జడ్జి గారిని పక్క లైబ్రరీలో అడ్వకేట్ గారిని పక్క లైబ్రరీలో ఉంచుకోవచ్చు, ఏదైనా తేడా జరిగితే ఇమీడియట్గా కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అన్న దగ్గర, ఇన్ కేసు ఇవాళ అరెస్ట్ అయినా గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించే విధానం వేరేగా ఉంటుంది. అదే కాకుండా రేపు కనుక జరుగుంటే, అరెస్ట్ కనుక లీడ్ అయితే, దేర్ ఇస్ ద సేమ్ సిచ్యువేషన్ విత్ అల్లు అర్జున్ది ఒకసారి రిట్రియేట్ చేసుకోగలిగితే, అల్లు అర్జున్ విషయం ఒకటి గమనిస్తే, ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు ఇచ్చిన తర్వాత గౌరవ హైకోర్టు అండ్ టాప్ అప్ ఇంటీరియం బెయిల్ ఇచ్చింది. ఇదే కనుక ఇవాళ జరిగితే దెర్ మే బి ఏ ప్రాబిలిటీ ఫర్ ఇంటీరియం బెయిల్ ఫర్ టుమారో. దట్ ఛాన్స్ ఏసీబీ విల్ నాట్ టేక్ ఇట్, బికాస్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇద్దరు గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఐఏఎస్ అధికారులు ఇద్దరు జిహెచ్ఎంసీ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ విషయంలో ఇట్స్ అ డైరెక్షన్ విచ్ వాస్ గివెన్ బై కేటీఆర్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవాళ ఏసీబీ కూడా దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుని, ఏసీబీ యొక్క ప్రతిచర్యలు కూడా వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నప్పుడు, ఈ కేసు పూర్వపరాలను అత్యంతం గమనించగలిగితే, ఇది కేటీఆర్ గారి చుట్టూ టెరిటరీ చుట్టూ తిరుగుతున్న కారణంగా ఇది ఖచ్చితంగా కేటీఆర్ గారికి రేపు అరెస్ట్కి లీడ్ అవ్వడానికి, ఉపద్రవానికి ఖచ్చితంగా నాంది పలకబోతుంది. ఎందుకంటే గౌరవ హైకోర్టుకి రేపు శనివారం ఆదివారం సెలవులతో పాటు సోమవారం నుంచి సంక్రాంతి హాలిడేస్ కూడా ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. సో ఈ నేపథ్యంలో గ్యారంటీగా అతనికి బేర్ మినిమం 4-5 days గౌరవ న్యాయస్థానాలు అక్కడికి పరిరక్షణకు రానప్పుడు, న్యాయస్థానం పరంగా లేని చిక్కులకి ఏసీబీ కోర్టు డెఫినెట్గా ఆయన మీద జ్యుడిషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి అడిగి దీని యొక్క సారాంశంలో ఇఫ్స్ అండ్ బట్స్ ఇన్ కేస్ ఆర్ దేర్ ఆర్ నాట్. ఎందుకంటే ఈ కేసు పూర్వపరాలు ఇంకొకసారి ఆద్యంతం గమనించగలిగితే, ఒక వెసులుబాటు గౌరవ న్యాయస్థానం ఇచ్చిందా ఇవ్వలేదన్న దగ్గర ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఎప్పుడైతే ఆయన్ని అరెస్ట్కి లీడ్ అయినప్పుడు, ఆయన చర్యలు ప్రతిచర్యలు అనేవి ఆద్యంతం న్యాయస్థానం పరంగా ఒక అడ్వకేట్ గారి పరిరక్షణలోనే జరిగిన ఉదంతం చూడగలిగితే, ఈ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆ వెసులుబాటు ఇవాళ కేటీఆర్ గారికి ఇవ్వని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ అవుట్కమ్ ఆఫ్టర్ laborious investigation by the respect to ACB, we need to see what sort of outcome will derive by evening, and it definitely leads to tomorrow's inquiry also, as far as my prediction is not concerned. Thank you.